1947లో భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వం మన దేశంలోని 48% భూభాగం, 28% జనాభాతో 555 సంస్థానాలు ఉండేవి. చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియాలో భాగం కాదు. దాంతోపాటు అక్కడి నివసించే ప్రజల మీద ఎలాంటి బ్రిటిష్ అజమాయిషీ ఉండేది కాదు. కానీ నిజానికి అవి బ్రిటిష్ రాజ్యానికి లోబడి ఉండేవి. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం భారతదేశంలోని సంస్థానాలు బ్రిటిష్ సార్వభౌమాధికారం నుండి విముక్తి పొందినవి. దాని కారణంగా ప్రతి సంస్థానాధిపతులకు భారతదేశంతో లేదా పాకిస్తాన్తో కలవడం లేదా సర్వస్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించబడింది. ఒక విధంగా ఈ సంస్థానాధిపతుల అందరినీ బ్రిటిష్ సామ్రాజ్యానికి సామంతులుగానే పిలవవచ్చు. ఎందుకంటే 1857లో జరిగిన తిరుగుబాటు సమయంలో ఇలాంటి చాలా సంస్థానాలు బ్రిటిష్ వారికే సహకరించాయి. భయంకరమైన ప్రళయంలో తాము కొట్టుకుపోకుండా ఈ సంస్థానాలే కాపాడాయని స్వయంగా లార్డ్ కన్నింగ్ అంగీకరించాడు. జూన్ 27, 1947లో కొత్తగా ఏర్పడిన సంస్థానాల పాలనా విభాగానికి ఆయన మంత్రిగా నియమించబడ్డారు. వారికి తోడుగా సెక్రటరీ విపి మీనన్కి సంస్థానాధిపతులతో చర్చించే బాధ్యతను అప్పగించారు. వారిద్దరూ కలిసి ఒక విలీన పత్రాన్ని రూపొందించారు. దాని అనుగుణంగా సంస్థానాధిపతులు వారి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేస్తున్నట్టు అంగీకరిస్తూ సంతకాలు చేశారు. భారత యూనియన్లో విలీనం అయ్యేట్లుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎల్లప్పుడూ సంస్థానాధిపతులలో దేశభక్తిని మేల్కొల్పేవాడు. విలీనానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సంస్థానాల్లో అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించేవారు. భారతదేశంలో విలీనమైన అట్టి సంస్థానాల కుటుంబాలకు ప్రభుత్వం తరపున కొంత రాజభరణాన్ని ఇవ్వడం అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సంస్థానాలతో విలీన పత్రాలపై ఒప్పందం గురించి జరిగిన చర్చలు ఉత్కంఠభరితంగా సాగినవి. వ్యవహార నీతికి సంబంధించిన అన్ని ప్రయోగాలు ఉపయోగించడం జరిగింది. భారతదేశ ఐక్యతను సాధించే క్రమంలో రాజ్యాంగపరమైన చర్చలు, ప్రయోజనాలు, దేశభక్తి తట్టి లేపడం, హెచ్చరికలు, ఆఖరికి సైనిక బలాల ప్రయోగం లాంటివి కూడా జరిగినవి. పాకిస్తాన్కు అనుకూలంగా ఉండడానికి హైదరాబాద్ నిజాం మొగ్గు చూపడం, పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాలు భారత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. హైదరాబాద్ సంస్థానం భారత మధ్య విలీన చర్చల సమయంలో స్వతంత్ర హైదరాబాద్ అంటే భారత్ హృదయంలో పుండు లాంటిది, దాన్ని శస్త్రచికిత్స ద్వారానే నిర్మూలించాలి అని సర్దార్ పటేల్ అనేవాడు. బల ప్రయోగం నిర్ణయం అయిన తర్వాత దానికి ఆపరేషన్ పోలోగా నామకరణం చేశారు. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 18 వరకు, అంటే కేవలం 5 రోజుల్లో యుద్ధం ముగిసినప్పటికీ అది ఎంతో కీలకమైనది. దానికి కారణం శక్తివంతమైన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడమే. సంస్థానాల సమస్య ఎంత జటిలం అయిందంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు అని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సర్దార్ పటేల్తో అన్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళుతూ 550కి పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు. అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధునిలా నిలబడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావాల్సిన చతురత మరో పార్శ్వం. వాటితోనే ఆయన 500కి పైగా ఉన్న చిన్న చిన్న సంస్థానాలను ఏకీకృతం చేశారు. భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణం ప్రకారం ఇండియా అంటే భారత్ రాష్ట్రాల యూనియన్. బ్రిటిష్ వలస రాజ్య పతనం తర్వాత రాజకీయంగా భారతదేశ ఐక్యతను సాధించడంలో సర్దార్ పటేల్ను మించిన వారు ఎవరూ లేరు అని అనవచ్చు.